లోకేష్‌కి, పవన్ కళ్యాణ్ కోల్డ్ వార్ జరుగుతుందని అందరికీ తెలుసు. అయితే ఇప్పటివరకు లోకేష్, పవన్ కళ్యాణ్ శాఖల్లో ఎప్పుడు కూడా ఏలు పెట్టలేదు. 9 నెలల్లో నేను వింటున్నది గానీ, బయట న్యూస్ గానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ దగ్గర 5 శాఖలున్నాయి. ఆ 5 శాఖల్లో లోకేష్ ఏలు పెట్టట్లేదు. మిగతా అన్ని శాఖల్లో కూడా లోకేష్ ఏలు, కాలు అన్నీ పెడుతున్నాడు. ఎందుకంటే ఒక ఒక రకంగా లోకేష్ సకల శాఖ మంత్రి. నేను చాలాసార్లు చెప్పాను. లోకేషే మొత్తం గవర్నెన్స్, డిఫాక్టో సీఎం లోకేషే. పేరుకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ నిర్ణయాలు తీసుకునేది కానీ, అధికారులను వివిధ పదవుల్లో పెట్టడం కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లని తన మనుషులను పెట్టుకొని నడపడం కావచ్చు, మొత్తం కూడా ఒక షాడో సీఎం లాగా లోకేషే చేస్తున్నాడు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం కూడా. ఎందుకంటే కాబోయే సీఎం లోకేష్ కాబట్టి లోకేష్కి తర్బీదు అవసరం, తన కంట్రోల్లో మొత్తం ఉండడం అవసరం. అందువల్ల చంద్రబాబు కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు, అది కరెక్ట్ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అవుతుంది. పవన్ కళ్యాణ్ కుదిరినప్పుడంతా కూడా నేను ఇంపార్టెంట్ వ్యక్తి అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మొన్న కూడా జయకేతనం సభలో కూడా పవన్ కళ్యాణ్ మనం నిలబడ్డమే కాకుండా 40 ఏళ్ల వయసున్న తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాము అని ఆయన ఒక పక్క చెప్పుకుంటుంటే, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ ఏలు పెట్టాడు అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త. అసలు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ ఏలు పెట్టాల్సిన అవసరం ఏర్పడిందా? ఏం జరిగిందన్నప్పుడు కడప జిల్లాలో బద్వేల్ దగ్గర జ్యోతి క్షేత్రం అంటారు. జ్యోతి క్షేత్రం, దాని అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రం. అది అంటే ఈ అవధూత కాశీనాయన ఎవరంటే, ఈయన అసలు పేరు మునిల్లి కాశిరెడ్డి. ఈయన పేరు. ఈయన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీతారామపురం మండలంలో బెడిసిపల్లి అనే గ్రామంలో జన్మించాడు. వీళ్ళ అమ్మ నాన్న కాశమ్మ సుబ్బారెడ్డి. ఈయనకి చిన్నప్పుడే ఒక గురువు అతిరాచి గురవయ్య అనే ఒక గురువు పరిచయం అయ్యాడు. దాంతో ఆయన వేదాంతం లేకపోతే స్పిరిచువలిజం వైపు వెళ్ళిపోయి కాశీ నుంచి కన్యాకుమారి వరకు తీర్థయాత్రలు చేశాడు. అనేక పుణ్యక్షేత్రాలు అవన్నీ దర్శించాడు. దాని నుంచి ఆయన తత్వశాస్త్రం అవన్నీ కూడా, ఈ హిందూ తత్వశాస్త్రం ఇవన్నీ కూడా, ఇండియన్ ఫిలాసఫీ అవన్నీ చదువుకున్నాడు. దాని తర్వాత కడప జిల్లా మిగతా జిల్లాలకు వచ్చి ఆశ్రమాలు పెట్టడం మొదలుపెట్టాడు. అలాగా దాదాపు 100 ఆశ్రమాలు, గుళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈయన పేరుతో ఉన్నాయి, కాశీనాయన అని. ఆ తర్వాత ఆయన 95లోనే సమాధిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత 99 అక్టోబర్లో ఆయన చనిపోయాడు. డిసెంబర్ 6, 99 డిసెంబర్ 6 ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఆయనకి సమాధి, గుడి అవన్నీ కట్టారు. దీంట్లో లోకేష్ స్పందించాడు. పవన్ కళ్యాణ్ స్పందించాలి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఈ మధ్య నేను సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలి, సనాతన ధర్మం కోసం నేను ప్రాణాలు ఇస్తానని ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ సొంత డిపార్ట్మెంటే అటవీ శాఖ అధికారులు కూలగొడుతుంటే ఈయన మాట్లాడలేదు. ఆయన కూడా కాశీనాయన కూడా సనాతన ధర్మం కోసమే ఆయన జీవితాంతం పనిచేశాడు, చనిపోయాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటి? పేద ప్రజలందరికీ హెల్ప్ కావడమే, సహాయపడమే సనాతన ధర్మం అని నిన్న కూడా జయకేతనం సభలో చెప్పాడు ఆయన. మరి ఇది అదే కదా. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ నోరు తెరవలేదు అన్న విమర్శలు వచ్చినా కూడా ఆయన నోరు తెరవలేదు. పవన్ కళ్యాణ్ ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఆయన భక్తు రాజకీయ నాయకుడు. కన్వీనియంట్గా తనకు ఏదో అవసరం అదే మాట్లాడతాడు. ఇదే కానీ జగన్ పీరియడ్లో జరుగుంటే ఈ పార్టీకి ఆయన వెళ్ళిపోయి పెద్ద డ్రామా చేసేసి ఉండేవాడు. అక్కడ సనాతన ధర్మం, హిందూ మతం, జగన్ క్రిస్టియన్గా వచ్చి హిందూ మతాన్ని నాశనం చేస్తున్నాడు అనేదంతా పెద్ద రచ్చరచ్చ చేసినవాడు. దీన్ని వైసీపీ కూడా నిజానికి ఈ ఇష్యూ జగన్ లాంటి వాళ్ళు గట్టిగా ఉపయోగించుకుంటే నేషనల్ వైడ్ ఇష్యూ అయ్యేది ఇది సనాతన ధర్మం. కానీ వాళ్ళకి అంత సీన్ లేదు కాబట్టి గమ్మున ఉన్నారు. సో లోకేష్ ఇంటర్ఫీర్ అయ్యాడు. లోకేష్ ఏమన్నాడంటే, ఈ అటవీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన, విచారకరం. అటవీ అధికారులు కూల్చి ఉండకూడదు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, ప్రజలకు ఉపయోగపడుతుంది. మరి మూయలేదు కదా. వాళ్ళకి సెక్యూరిటీ ఎలాగా, అక్కడికి పోవడానికి రూట్లు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, అదే ఆలోచించాలి తప్ప తిరుమలలో కూడా పులి దాడి చేసి ఆ మధ్య పాప చనిపోయింది, తిరుమల మూసేసారా? లేదు కదా. సో ప్రమాదాలు ఉందనుకుంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలో సూచించండి. కానీ అందుకోసం నిత్య అన్నదానం చేసే ఒక ఆశ్రమాన్ని కూలగొట్టడం కరెక్ట్ కాదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల లోకేష్ మంచి పేరు ప్రజల్లో వచ్చింది తప్ప దీనివల్ల పవన్ కళ్యాణ్ ఏదో ఇబ్బంది పెట్టాలని లోకేష్ దిగలేదు. ప్రజలకి
అక్కడ ఇబ్బంది కలిగిందని లోకేష్ దిగాడు.